ఇప్పుడే పని అయింది. మార్కెట్కి ఇంకేమన్నా అంటే వస్తుంటే దారిలో బురద మాటలు పడుతున్నారు. అవి తీసుకొచ్చా కూరకి ఏమేసి ఉంటా దోసకాయ వేసి వండితే బాగుంటుంది కదా. తీసుకొచ్చా దోసకాయ కూడా తెచ్చాను. కూరగాయలు కూడా తెచ్చాను. వేసండి బురద మాటలు సరే కిలో దోసకాయలు కొనుక్కొచ్చాను. కాయ సరిపోద్ది. సరే ఏమా ఈ కోళ్ళకు కొంచెం మేత వేయకూడదు. నాన్నొచ్చాడు మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే. గోపి ఏడంటే పిలుస్తాను అని అన్నాను. ఏంటి సరుకు? బురద మట్టలు తెచ్చాడుగా. వస్తా నాన్న తీసుకొచ్చాడు. ఏం నాన్నలేడు ఇంట్లో? ఉన్నాడు, బయట ఉండి ఉంటాడు. మార్కెట్కి వెళ్ళి ఇప్పుడేగా వచ్చింది. ఇంట్లో కోడి పిల్లలు మేత పెడుతున్నాను. చాలా ఉంది. నేను పొలం వెళ్ళి వచ్చానా, ఛానల్ అయింది వెళ్ళి వెళ్తలేదని చెప్పి చూసి వద్దామని వెళ్ళా. లెగవలేదేమోనని ఎంత నీళ్ళు పెట్టేసేట్టున్నారా? బాగానే ఉండే చేను. ఏ విషయం ఇంట్లోకి నాన్న వస్తాను 2 దోసకాయలు తెచ్చుకున్నాడు. దోసకాయలు మట్టి బురద మట్లో తెచ్చా. ఈ రెసిపీ అదిరిపోయే రెసిపీ అండి. బురద మట్టలో దోసకాయ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు పెద్ద దొరకట్లేదండి. అంటే పల్లెటూరు సైడ్ కూడా మామూలుగా అయితే ఈ శీతాకాలం కానీ ఎండాకాలం వరకు దొరుకుతున్నాయి. మా ప్రాంతంలో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండిద్దిలండి. అయితే ఈ పూర్వం బాగా వండుకునేవాళ్ళు అండి. అంటే తెగ దొరికి ఇప్పుడు దొరకట్లేదు. కానీ చాలా రుచికరమైన వంట అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినొచ్చు. చాలా బలమైన ఆహారం కూడా ఇది. ఇవి ఒత్తి వండుకునే కన్నా మనం దోసకాయ వేసుకునే కలగలుపు వండుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా చేస్తే మొత్తం కూడా మమ్మ చూపించింది చూడండి. వండుతా ఇంకోటండి, దీనికి ముళ్ళు కూడా ఉండదండి. ఒకటే ముళ్ళు ఉండేది నడుము. సైడ్ ఎటువంటి ముళ్ళు కూడా ఉండవు, ఒకటే ముళ్ళు ఉండేది. ఇంకోటి మిగతా చేపలతో పోలిస్తే ఈ చేప చాలా స్మూత్గా మెత్తగా ఉండిద్దండి. ఈ కనుక మీకు ఎప్పుడన్నా దొరికితే ఖచ్చితంగా ఈ దోసకాయ వేసుకుని వండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదివరకు మామూలులో పడేవి, ఇప్పుడు మన పంటకాల వాళ్ళకి పెట్టే మామూలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా పెట్టట్లే. అప్పుడు నాన్న పొద్దున్నే పొలం వెళ్ళినప్పుడు ఆ బొమ్మడాయలు మామూలు తెత్తంటే తీసుకొచ్చేవాడు. బొమ్మడాయలు జరిగితే బొమ్మడాయలు మామూలు అంటే పంటకాల వాళ్ళకి అడ్డంగా ఒక చెక్కలతో తయారు చేసినటువంటి బుట్టలు పెడతారండి. అటు ఇటు ఆ బుట్టలకి అటు ఇటు బెజ్జాలు ఉంటాయి. ఆ బెజ్జాల్లో కూడా చేపలు అందులో దొరుకుతాయి. దూరంగా మళ్ళీ వెనక్కి రావడానికి ఛాన్స్ ఉండదు. ఇట్లా క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట. పొద్దున్నే మనం పొలం వెళ్ళినప్పుడు అక్కడే చిన్న చేపలు కానీ అంటే చాలా రకాలు పడతాయి. కాలువంటే ఒకటి కాదు కానీ అందులో
మనకి బురద మట్టలు బట్టి స్పెషల్గా మా నాన్న తెచ్చేవాడు. ఈ చాలా ముందు ఇవే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే చాలా బాగుంటాయండి తినడానికి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. వీటిదేనా? చేసుకున్నాక ఏకతోక కోసినాక శుభ్రంగా తోముకోవాలి. ఏం చేస్తున్నా అక్కడ వేసుకోండి తెత్తరావుగా కత్తి పోయినా కానీ పోదు నన్ను ఎక్కువ కదా ఇది. ఇట్లా తలకాయలు కోసుకొని ఇట్లా నిలువుగా కోసుకొని పేగులు పొట్టలో పేగులు తీసేసి ఇవి పక్కన పెట్టుకోవాలి. పేగులు తీసేయాలి ఇట్లా శుభ్రంగా తీసుకోవాలి. పచ్చి పెరుగు వేసుకోవాలండి, చిటికడే పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. శుభ్రం చేసుకోవటం అయిపోయిందండి. కూర వండుకుందాం. కిలో చేపల్లోకి కావాల్సిన సరుకులు: నిమ్మకాయ సైజు చింతపండు, 5 పచ్చిమిరకాయలు, అల్లం, 2 చిన్నులపాయ రెబ్బలు, 100 గ్రాములు మంచి నూనె, 3 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 1 చెంచా పసుపు, 1 దోసకాయ, 2 ఉల్లిగడ్డలు. ఈ కోసుకునే లోపు మనం చింతపండు నానబెట్టుకుందామండి. పచ్చిమిరకాయలు చీలికలు వేసి కోసుకున్నాం కదా, పెద్దుల్లిపాయలు, దోసకాయ ముక్కలు, అల్లం, చిన్నులపాయ నూరుకొని పెట్టుకున్న పేస్ట్ ఇది. దీంట్లో కూర తయారు చేసుకునే విధానం: నూనె 100 గ్రాములు, 1 చెంచా పసుపు, 3 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, కళ్ళుప్పే వేసుకోండి, రుచికరంగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. ముక్క మునగాన చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇది కలపటం అయితే అయిపోయిందండి. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికాక దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు వేసుకున్నాక 15 నిమిషాలు ఉడకనియాలి.
కూర ఉడికేసిందండి. దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. ఏం చేయం ఇది? క్యాలీఫ్లవర్ పచ్చడి. పెట్టు. అబ్బాయి కూడా పెట్టు. చల్లు చల్లు. చాలు అబ్బాయికి. ఎటువంటిది అందరూ కమ్మ ఉంది. ఈ మట్టి పెడ తోసన, ఈ అరిటాక్స్ ఫ్లేవరు ఈ మొత్తం మిక్స్ అయిపోయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ముక్క కూడా చూడండి, అన్ని చేపలతో పోలితే చెప్పాకండి ఈ చేప చాలా స్మూత్గానే మెత్తగా ఉండింది. కాలుతుందండి, దోసకాయ ముక్క తగులుతుంటే కాలుతుంది. వండి తినేవాళ్ళు తెలిసింది అబ్బాయి దీని రుచి. తినాలి, తింటే కానీ దీని రుచి తెలియదు. మన సబ్స్క్రైబర్స్ కూడా వండుకుంటారులే. చేట మాంసం కూడా దీని పనికిరాదు. కొంచెం ఇప్పుడు సేమ్ ఉన్నది ఇది. చేపల కూర మామూలుగా వండితే ఏ కూర కొంచెం ఆ చేప అనేది వచ్చేది. ఒకసారి అలా వండుకు తింటే తెలిసింది ఈ వంటతాను. ఇది మాగితే చాలా బాగుంటుందండి. అసలు రేత్రిపూట వండి పొద్దున్నే తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది చేపల కూర. ఎప్పుడైనా సరే చేపల కూర అనేది మట్టి బెడతలోనే వండుకోవాలి. మట్టి బెడతలోనూ ఆ కర్రలతోనే వండాలి ఖచ్చితంగా. అప్పుడే దాని పూర్తి స్థాయి రుచి ఏదైతే ఉండిద్దో మనం పూర్తిగా అనుభవిస్తాం. అదనబట్టేసాం కూర మాత్రం. అసలు గ్యాస్ మంటకి దీనికి తేడా సమన్వయం ఉందయ్యా. అది అందరూ ఇక వండుకోలేక గ్యాస్ పొయ్యిల మీద అలవాటు పడిపోయారు. కానీ గ్యాస్కి ఇప్పుడు కుదరట్లేదు నాన్న. ఇంతవరకంటే పొలాలు ఆడబడితే ఆడ దొరికాయి. ఇప్పుడు పొలం ఉంది, అన్నీ ఎక్కడికక్కడ నరికేసి కాల్ చేస్తుంటే ఉండగా వాళ్ళ పొలాలు తెచ్చి ఉండేవాళ్ళు లేరయ్యా. ఇంతవరకంటే నాన్న పిల్లలు బాగా చూసుకుంటా తిండి జరిగితే చాలు అనుకునేవాడు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, మంచి బలమైన ఆహారం ఎంచుకుని వండుకోవటం, సాయంత్రానికి వెళ్తాం భార్య భర్త కాసిన పొలాలు కట్టుకు రావడం వండుకునేవాళ్ళు. ఇప్పుడేముంది, అంతా అందరూ బిజీనే. పిల్లల్ని పట్టించుకునే తీరిక లేదు, పిల్లలకి తల్లిదండ్రులు పట్టించుకునే తీరిక లేదు. వాళ్ళంతా గంటల లెక్క సంపాదన కదా. అవును, ఇప్పుడు ఆ పొలం తెచ్చే 2 గంటలు 700 సంపాదిస్తారు. అవును. అందుకని చెప్పి సంపాదనకి అది అంతా పరుగుల జీవితం అయిపోయిందిగా. నిదానంగా పొలాలు ఏరుకొచ్చి కంప్లైంట్ చేసి అంత తీరిక ఇప్పుడు ఎవరికి లేదు. అందరికీ కూడా జీవనం అనేది ఒకే రకం ఉండదు నాన్న. ఒకళ్ళకి చాలా సులువుగా ఉండేది, ఒకళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అంతేలే. నేను మిమ్మల్ని గ్యాస్ మీద వండమంట. సాగిరి చేసి వస్తున్నాం కదా, మళ్ళీ పొయ్యి కాడికి ఎందుకు. ఏంటంటే అసలు గ్యాస్ అనేది కూర ఉండదు, అన్నం ఉండిద్ది. కానీ కూర అనేది వాళ్ళ గ్యాస్ మీద ఉండదు. ఊరేమో తినమంటుంది, పొట్టం తన్నేస్తుంది, ఇదేం కాలుతుంది, నిండిపోద్ది కదా. అంత రోజు కూడా 2 ముద్దలు తింటాం, 3 ముద్దలు ఎక్కువ తింటాం. క్యాలీఫ్లవర్ పచ్చడి ఇది పొలకుందామా. నిమ్మకాయ పచ్చడికి మళ్ళీ చిక్కిన ఉండేటోడు రమ్మొక్క. అవును, క్యాలీఫ్లవర్ పచ్చడి మా అమ్మ భలే పట్టిద్దండి. నా తింటం అయిపోయిందండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.